ఎంత కష్టంలో ఉన్నా సరే మకుటధారణ సర్గ పారాయణ చేస్తే మాత్రం వెంటనే బయటికి వచ్చేస్తాడు. వివరాలు చెప్పడం ఎందుకు గాని, ఈ మధ్య కాలంలో ఒకానొక వ్యక్తి అపారమైన కష్టంలో పడిపోయాడు. విదేశం నుంచి వచ్చి అన్నీ పోయాయి, పాస్పోర్ట్ తో సహా. ఏం తెలియాలో తెలియనటువంటి స్థితిలో నా దగ్గరికి వచ్చి గురువుగారు ఏం చేయమంటారని అడిగాడు. మకుటధారణ సర్గ చదువుకోండి అన్నాను. మకుటధారణ సర్గ పారాయణం 3 రోజులు చేశాడు. నాకు చెప్పడానికి కూడా సమయం లేక అతనికి అన్నీ దొరికేసాయి, తీసుకొచ్చి ఇచ్చేశారు. వెళ్ళిపోయి విదేశాలు. అయ్యా నేను ఇక మానకుండా రోజు చదువుకుంటున్నానండి అన్నాడు. రామాయణంలో ఒక్కొక్క సర్గకంతంత శక్తి ఉంది. ఆయన ఎక్కడో గంధమాదన పర్వతం మీద ఉండొచ్చు, మీరు నమ్మి నమస్కరించండి, మూర్తి అక్కర్లేదు ఆయన విషయంలో. నమ్మి నిలబడి పిలిస్తే చాలు, వెంటనే వచ్చి రక్ష చేస్తారు మహానుభావుడు. అంతటి అద్వితీయ స్వరూపం. అందుకే చంద్రశేఖర భారతీ స్వామి వారు పుస్తకం పెట్టుకుని భక్తితో చదువుతుంటే వచ్చి కూర్చునేవారు. ఆయనే చేశారు నిర్ణయం. సుందరకాండ చెప్తే ఖాళీ కుర్చీ వెయ్యాలి, హనుమ వచ్చి కూర్చుని తీరుతారు.